తిరుపతి జిల్లా చంద్రగిరి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలపైన చేస్తున్న ఆరోపణలను ఆ పార్టీ నేతలు కొట్టిపడేశారు. ఇక మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనపైన అసత్య ఆరోపణలు చేస్తున్నాడని, ఇక ఆధారాలు ఉంటే నిరూపించాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు డిమాండ్ చేశారు. అసత్య ఆరోపణలు చేయటం, ఆర్థిక మూలాలపైన దెబ్బ కొట్టడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి నైజమని పేర్కొన్నారు. ఇక భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపించడం కాదు, ఆధారాలు చూపించాలి అని ఆయన డిమాండ్ చేశారు. 10 ఏళ్ల క్రితం ఓ బైక్ పైన తిరిగే చెవిరెడ్డికి 5,000 కోట్లకు పైగా ఆస్తులు ఎలా వచ్చాయి? టీటీడీ పేరు పెట్టి దాతల నుంచి తుమ్మలగుంట తిరుపతి దేవస్థానంకి తెచ్చిన నిధులు ఎంత? కోట్ల రూపాయల విలువైన మఠం భూములు కబ్జా చేసింది ఎవరు? 150 కోట్లు తుడా నిధులతో తుమ్మలగుంట చెరువు కబ్జా చేసింది ఎవరు అని సుబ్రహ్మణ్యం నాయుడు సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నా పైన అసత్య ఆరోపణలు, ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడానికి అతను ఓడి 2 నెలలు కాకముందే అతను సాక్షి పేపర్లో అతను పైన ప్రశ్నించినందుకు అసత్య ఆరోపణలు చేసి సాక్షి పేపర్లో రాపించడం జరిగింది. నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒకటే అడగదలుచుకున్నా, నువ్వు ఏదైతే సాక్షి పేపర్లో రాపించినావో ఇందులో ఏదైనా సరే ఒక్కటైనా నువ్వు నిజంగా నిరూపించగలిగితే నీ దగ్గర ఉన్నటువంటి సాక్షి విలేకరులు కావచ్చు, లేదా నువ్వు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తా. నాపై